చంద్రబాబు నాయుడు ఏమో పడమటికి చూపించిండు బాబులి బాబులి అని. ఒక లొల్లి కాదు ఆయన బోళ్ళు ఏమి నాటాలి ఏం లేదు మనురాదు మా సనంలో. ఈయన రాజశేఖర రెడ్డి ఏమో తమ్మిడి చూపించినాడు. ఈయన తూరు ఉత్తరానికి పోయిండు, ఆయన పడమటికి పోయిండు. అసలు నీళ్ళున్న మేడిగడ్డ చూపించింది ఒక టీఆర్ఎస్ అధ్యక్ష. ఎస్, ఇది చరిత్ర. బాబ్లీ గోలు పెడతాను దయాకర్ రావు గారు కూడా పోయిండు. ఆయన గంగ ఇక్కడ గోవా చిల్లాతున్నారు. వీళ్ళను కొట్టిందంటే మామూలు కొట్లే అధ్యక్ష. నాకు తెలియదు సార్, వాళ్ళే చెప్పిన సంగతి. ఏందినా అంటే బట్టిదలు వెళ్ళే అధ్యక్ష. తెలంగాణ ప్రజలను గోల్మాలు దింపాలి అధ్యక్ష. ఇట్లా ఈ గోల్పే ఒక నీళ్ళకి కాదు, ప్రతిదానికి ఉండేది. అదే సీట్లో నేనున్నా, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏదో గడబడి జరుగుతుంది. లోకల్ నాన్ లోకల్ ఇష్యూ, మా ఉద్యోగాలు పోయినాయి, తెలంగాణ ఆక్రందం. వాళ్ళంతా ఆలోచన చేసి ఒక వంటకం చేసి ఒక కమిటీ వేసి పడేసి గిరిలాని కమిటీ. మళ్ళీ ఇదెందుక తేల్చాలి, గడబడి జర ఎక్కువ కాగానే కమిటీ. నేను అదే సీట్లోకి వెళ్ళి అన్నా అధ్యక్ష, అయ్యా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధి ఉంటే నేను కమిటీ ఎందుకు మేము ఇన్ని లెక్కలు ఇంత ఇస్తున్నాము స్టాటిస్టిక్స్, వీటన్నిటికంటే ఎక్కువగా సెక్రటరియట్ గేట్ కాడ ఇద్దరం పోయి నిలబడదాం పారాదా, బయటికి వెళ్ళి అడుగుదాము ఒక ఆనపకాయ పట్టుకొని. ఇది ఏందిరా అంటే సొరకాయ అంటే మీ ఓడు, ఆనపకాయ అంటే మా ఓడు, ఒక దెబ్బలు తేలిపోతుందని చెప్పి కూడా నేను మాట్లాడిన అధ్యక్ష ఈ సభలో. ఇట్లా ఏ ఇష్యూ తెచ్చినా గోల్మాల్ దింపడే తప్ప ధర్మంగా వాళ్ళు చేయలేదు. అక్కడ నిలబడి నేను చెప్పిన అధ్యక్ష, ఆ రోజు కృష్ణా డెల్టా పంటలు ఎండిపోతుంటే సభ్యులు తీసుకొని చూడొచ్చు అధ్యక్ష. మరి అకాడమిక్ ఇంట్రెస్ట్ ఉన్న చూడొచ్చు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 40 నిమిషాలు మాట్లాడిన అధ్యక్ష. ప్రతిభా భారతి గారు స్పీకర్ ఉంటే నేను ప్రత్యేకంగా రిక్వెస్ట్, అమ్మా ఇది ఉభయ రాష్ట్రాలకు పనికొచ్చేది అని చెప్పి వారు పర్మిషన్ ఇచ్చారు. నేను మాట్లాడాను, ఐఎమ్ ఆన్ రికార్డ్ ఆఫ్ దిస్ హౌస్. ఎవరైనా తీసుకోవచ్చు, వీడియో తీసుకోవచ్చు, టెక్స్ట్ తీసుకోవచ్చు, సెక్రటరీ గారిని అడిగి. అక్కడ కూర్చొని చెప్పిన నేను. అప్పుడు ఎవరో ప్రైమ్ మినిస్టర్ ఉంటే ఆయన ఉత్తరం రాసి, ఉత్తరం రాసి పేద గొడవ చేసి అసెంబ్లీ తీర్మానం అని చేసి నేను చెప్పిన, నువ్వు చేసే తప్పు, కృష్ణా డెల్టా నువ్వు మా తెలంగాణ అయితే ఎట్లా ముంచుతున్నారు, వాళ్ళని కూడా ముంచుతున్నావు. ఈరోజు ఉన్న ఉత్పన్నమైన పరిస్థితికి అనుకూలంగా, డైనమిక్స్కి అనుకూలంగా ఇంజనీర్లను పిలిచి మాట్లాడి నువ్వు తయారు కావాలి కానీ అట్లా చేస్తలేవని చెప్పిన అధ్యక్ష. ఆయన వినలే. ఆ రోజు నాకు కృష్ణా డెల్టా నుంచి కూడా ఫోన్లు వచ్చినాయి అధ్యక్ష, మంచిగా మాట్లాడినామని చెప్పి. అట్లా నీళ్ళ విషయంలో మేము చెప్పినాం అధ్యక్ష. మేము జలసాధన పోరాటం చేసిన 45 రోజులు ఇప్పి చెప్పినాం, అయ్యా ఇయ్యానంటే నీళ్ళు ఉన్నాయని చెప్పినాం, ఇయ్యలే. వివక్ష వద్దని చెప్పినాం, వినలే. ఎడమకాలం మీద మన కరెంటు బిల్లు పెట్టిండ్రు, కుడి కాలువ ఫ్రీకి ఇచ్చిండ్రు, మేము కొట్లాడిన తర్వాత బంద్ చేసిండ్రు. జూరాల ప్రాజెక్టు నింపలే అధ్యక్ష, గులాబీ జెండా ఎగరేదాకా కంపెనీ చేసిన గంటలే డబ్బులు. ఇట్లా ఎన్నో ఎన్నో చెప్పాలని గంట చెప్పచ్చు, 2 గంటలు చెప్పచ్చు. అయితే అధ్యక్ష, ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా దీనికి అతీతం కాదు. ఈయన రాజశేఖర రెడ్డి ఏమో తమ్మిడి చూపించినాడు. ఈయన తూరు ఉత్తరానికి పోయిండు, ఆయన పడమటికి పోయిండు. అసలు నీళ్ళున్న మేడిగడ్డ చూపించింది ఒక టీఆర్ఎస్ అధ్యక్ష. ఎస్, ఇది చరిత్ర. బాబ్లీ గోలు పెడతాను దయాకర్ రావు గారు కూడా పోయిండు. ఆయన గంగ ఇక్కడ గోవా చిల్లాతున్నారు. వీళ్ళను కొట్టిందంటే మామూలు కొట్లే అధ్యక్ష. నాకు తెలియదు సార్, వాళ్ళే చెప్పిన సంగతి. ఏందినా అంటే బట్టిదలు వెళ్ళే అధ్యక్ష. తెలంగాణ ప్రజలను గోల్మాలు దింపాలి అధ్యక్ష. ఇట్లా ఈ గోల్పే ఒక నీళ్ళకి కాదు, ప్రతిదానికి ఉండేది. అదే సీట్లో నేనున్నా, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏదో గడబడి జరుగుతుంది. లోకల్ నాన్ లోకల్ ఇష్యూ, మా ఉద్యోగాలు పోయినాయి, తెలంగాణ ఆక్రందం. వాళ్ళంతా ఆలోచన చేసి ఒక వంటకం చేసి ఒక కమిటీ వేసి పడేసి గిరిలాని కమిటీ. మళ్ళీ ఇదెందుక తేల్చాలి, గడబడి జర ఎక్కువ కాగానే కమిటీ. నేను అదే సీట్లోకి వెళ్ళి అన్నా అధ్యక్ష, అయ్యా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధి ఉంటే నేను కమిటీ ఎందుకు మేము ఇన్ని లెక్కలు ఇంత ఇస్తున్నాము స్టాటిస్టిక్స్, వీటన్నిటికంటే ఎక్కువగా సెక్రటరియట్ గేట్ కాడ ఇద్దరం పోయి నిలబడదాం పారాదా, బయటికి వెళ్ళి అడుగుదాము ఒక ఆనపకాయ పట్టుకొని. ఇది ఏందిరా అంటే సొరకాయ అంటే మీ ఓడు, ఆనపకాయ అంటే మా ఓడు, ఒక దెబ్బలు తేలిపోతుందని చెప్పి కూడా నేను మాట్లాడిన అధ్యక్ష.
ఈ సభలో. ఇట్లా ఏ ఇష్యూ తెచ్చినా గోల్మాల్ దింపుడే తప్ప ధర్మంగా వాళ్ళు చేయలేదు. అక్కడ నిలబడి నేను చెప్పిన అధ్యక్ష, ఆ రోజు కృష్ణా డెల్టా పంటలు ఎండిపోతుంటే సభ్యులు తీసుకొని చూడొచ్చు అధ్యక్ష, మరి అకాడమిక్ ఇంట్రెస్ట్ ఉన్న చూడొచ్చు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 40 నిమిషాలు మాట్లాడిన అధ్యక్ష. ప్రతిభా భారతి గారు స్పీకర్ ఉంటే నేను ప్రత్యేకంగా రిక్వెస్ట్, అమ్మాయి ఇది ఉభయ రాష్ట్రాలకు పనికొచ్చేది అని చెప్పి వారు పర్మిషన్ ఇచ్చారు. నేను మాట్లాడాను, ఐఎమ్ ఆన్ రికార్డ్ ఆఫ్ దిస్ హౌస్. ఎవరైనా తీసుకోవచ్చు, వీడియో తీసుకోవచ్చు, టెక్స్ట్ తీసుకోవచ్చు, సెక్రటరీ గారిని అడిగి అక్కడ కూర్చొని చెప్పిన నేను. అప్పుడు ఎవరో ప్రైమ్ మినిస్టర్ ఉంటే ఆయన ఉత్తరం రాసి, ఉత్తరం రాసి పేద గొడవ చేసి అసెంబ్లీ తీర్మానం అని చేసిండు. నేను చెప్పిన, నువ్వు చేసే తప్పు, కృష్ణా డెల్టా నువ్వు మా తెలంగాణ అయితే ఎట్లా ముంచుతున్నారు, వాళ్ళని కూడా ముంచుతున్నావు. ఈరోజు ఉన్న ఉత్పన్నమైన పరిస్థితికి అనుకూలంగా, డైనమిక్స్కి అనుకూలంగా ఇంజనీర్లను పిలిచి మాట్లాడి నువ్వు తయారు కావాలి కానీ అట్లా చేస్తలేవు అని చెప్పిన అధ్యక్ష. ఆయన వినలే. ఆ రోజు నాకు కృష్ణా డెల్టా నుంచి కూడా ఫోన్లు వచ్చినాయి అధ్యక్ష, మంచిగా మాట్లాడినామని చెప్పి. అట్లా నీళ్ళ విషయంలో మేము చెప్పినాం అధ్యక్ష. మేము జలసాధన పోరాటం చేసిన 45 రోజులు ఇప్పి చెప్పినాం, అయ్యా ఇయ్యానంటే నీళ్ళు ఉన్నాయని చెప్పినాం, ఇయ్యలే. వివక్ష వద్దని చెప్పినాం, వినలే. ఎడమ కాలువ మీద మన కరెంటు బిల్లు పెట్టిండ్రు, కుడి కాలువ ఫ్రీకి ఇచ్చిండ్రు, మేము కొట్లాడిన తర్వాత బంద్ చేసిండ్రు. జూరాల ప్రాజెక్టు నింపలే అధ్యక్ష, గులాబీ జెండా ఎగరేదాకా కంపెన్సేషన్ గట్టలే డబ్బులు. ఇట్లా ఎన్నో ఎన్నో చెప్పాలని గంట చెప్పచ్చు, 2 గంటలు చెప్పచ్చు. అయితే అధ్యక్ష, ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా దీనికి అతీతం కాదు. ఈయన రాజశేఖర రెడ్డి ఏమో తమ్మిడి చూపించినాడు, ఈయన తూరు ఉత్తరానికి పోయిండు, ఆయన పడబడిపోయిండు. అసలు నీళ్ళున్న మేడిగడ్డ చూపించింది ఒక టీఆర్ఎస్ అధ్యక్ష. ఎస్, ఇది చరిత్ర. బాబ్లీ గోలు వెళ్ళి పెడతాను, దయాకర్ రావు గారు కూడా పోయిండు, ఆయన గంగ ఇక్కడ గోవా చిల్లాతున్నారు. వీళ్ళని కొట్టిందంటే మామూలు కొట్లే అధ్యక్ష, నాకు తెలియదు సార్, వాళ్ళే చెప్పిన సంగతి. ఏందినా అంటే బట్టిదలు వెళ్ళే అధ్యక్ష, తెలంగాణ ప్రజలను గోల్మాలు దింపాలి అధ్యక్ష. ఇట్లా ఈ గోల్పే ఒక నీళ్ళకి కాదు, ప్రతిదానికి ఉండే. అదే సీట్లో నేనున్నా, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉండే. ఏదో గడబడి జరుగుతుంది, లోకల్ నాన్ లోకల్ ఇష్యూ, మా ఉద్యోగాలు పోయినాయి, తెలంగాణ ఆక్రందం. వాళ్ళంతా ఆలోచన చేసి ఒక వంటకం చేసి ఒక కమిటీ వేసి పడేసి, గిరిలాని కమిటీ. మళ్ళీ ఇదెందుక తేల్చాలి, గడబడి జర ఎక్కువ కాగానే కమిటీ. నేను అదే సీట్లోకి వెళ్ళి అన్నా అధ్యక్ష, అయ్యా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధి ఉంటే నేను కమిటీ ఎందుకు, మేము ఇన్ని లెక్కలు ఇంత ఇస్తున్నాము, స్టాటిస్టిక్స్, వీటన్నిటికంటే ఎక్కువగా సెక్రటరియట్ గేట్ కాడ ఇద్దరం పోయి నిలబడదాం పారాదా, బయటికి వెళ్ళి అడుగుదాము ఒక ఆనగకాయ పట్టుకొని. ఇది ఏందిరా అంటే సొరకాయ అంటే మీ ఓడు, ఆనగకాయ అంటే మా ఓడు.